శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మనం 10వ అధ్యాయం చదువుకుంటున్నాం. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణం కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసును తలుచుకున్న కొలది నాకు రోమాంచితం సాగింది. ప్రయాణ మార్గమునందు అల్లంత దూరాన అశ్వత్థ వృక్షం కానవచ్చింది. అది అపర్ణాహ సమయము. నాకు ఆకలి మిక్కుటముగా ఉన్నది. దరిదాపుల్లో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారం ఉన్నచో మధుకరమును తెచ్చుకోవలేను. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకున్నటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షం ఉన్నది కదా అని ఆలోచించి ముందుకు సాగితిని. అశ్వత్థ వృక్ష ఛాయందు ఎవరో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కానవచ్చింది. కొంచెం దూరం పోసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతం ఉన్నట్లు కనిపించింది. నేను అశ్వత్థ వృక్షం దరిదాపులకు వచ్చితిని. ఆ నూతన వ్యక్తి నన్ను సాధారణంగా ఆహ్వానించి కూర్చోమనెను. అతని కన్నుల యందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడి ఒకటి ఉండెను. దాని యందు ఆహార పదార్థములు ఏమీ లేవు. ఒక రాగి పాత్ర మాత్రము ఉండెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి శ్రీచరణ స్థుతులా? మీరు ఆ పుణ్యపురుషుని దర్శించిదిరా అని ఆతురతతో ప్రశ్నించితిని. అతడు ఇట్లు పలికెను, అయ్యా, నేను సద్వైశ్య కులమునందు జన్మించిన వాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అందురు. నాకు చిన్నతనమునే మాతాపితృవియోగం సంభవించింది. మా ఇంట వలసినంత ధనరాశులు ఉన్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక రకముల క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురానికి పోవుచుండెవాడను. అతడి చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడింది. నేను ఎంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టితిని. మలయాళ దేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అనే బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారి అయి వచ్చేవాడు. సుగంధ ద్రవ్యాలను అరబ్బు దేశాల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించేవాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురము కలిసి వర్తక వాణిజ్యాలు చేసేవారము. మా వద్ద మేలుజాతి గుర్రములు రాజులు మహారాజులు కొనుచుండేవారు. దుష్కర్మవశమున మేమిరువము కూడా వేశ్యాసాంగత్యమున భ్రష్టులమైతిమి. అరబ్బు దేశముల వారితో ఇరువురు చేయు క్రయ విక్రయాలు కొంతకాలము ఉత్సాహభరితంగానే సాగాయి. తర్వాత వారు మా వద్ద నుండి విశేష ధనాన్ని స్వీకరించి మేలుజాతి గుర్రములను ఇయ్యక నాసిరకముల గుర్రములను ఇచ్చిరి. మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారంలో నష్టము వచ్చిన మేము మా ఆస్తులను కూడా కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతిస్థిమితం లేని ఒక కుమారుడు ఉండెను. ఆడును అకాల మరణము చెందెను. నాయన, తీర్థములలోకెల్లా శ్రేష్టమని పిలవదగిన పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రాహము. నేను నా అజ్ఞాన దశ వలన దేవబ్రాహ్మణ నింద చేసేవాడను. బాకీలు వసూలు చేయడం యందు కాఠిన్యము ప్రదర్శించేవాడిని. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పలరాజశర్మ గారింటికి అయినవిల్లి నుంచి బంధుగణము విశేషముగా వచ్చేది. వారందరికీ భోజన భాజనములు ఏర్పాటు చేయుటకు అప్పలరాజు గారి వద్ద రొక్కము లేకుండెను. శ్రేష్ఠి గారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో శ్రేష్ఠి గారు వారి కులపురోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రొక్కమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా ఇచ్చెదరు. అప్పుడది దానముగా ఆగును. కానీ అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరించరు. విధి లేని పరిస్థితిలో వారు ఒక వరహ ఖరీదు చేయి వెచ్చములను నా దుకాణము నుండి తీసుకుని వెళ్ళిరి. బంధుగణములు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వ అయినను లేదనియు తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించుదననియు రాజశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయటంలో కడు నేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్క వేసి దొంగ లెక్కలు వేసి 10 వరహాలు ఇవ్వవలనని తేల్చితిని. అంత ధనము నాకు ఇయ్యవలనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహము నేను తీసుకుని 1-2 వరహాలు వారికి ఇచ్చినా సరిపోవును. ఈ విషయము పదుగురెరుగుట చెప్పుచుండెడు వాడను. రాజశర్మను గృహ విహీనగా చేయుట నా సంకల్పము. నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి, ఓరి దుర్మార్గుడా, ధనమదాంతో ఇష్టం వచ్చినట్లు వదరుచున్నావు. మా కుల పురోహితులను అవమానించినా మమ్ము అవమానించినట్లే. నీ పద్ధతులు మార్చుకొనచో నీవు తీవ్రముగా నష్టపోయేదవు. అగ్నిహోత్రము కంటే నువ్వు పవిత్రుడైన రాజశర్మను నీవు ఈ విధముగా హింసించుట వలన రౌరవాద నరకాలకు పోయేదవు అనెను.
ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి వద్ద ఉండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, రాజశర్మ నా బాకీ తీర్చినచో వారి కుమారులలో ఎవరినైనను నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయను, లేదా తానే ఊడిగము చేయవలెను. ఒక కొడుకు గుడ్డివాడు, ఒక కొడుకు కుంటివాడు, మూడవ కొడుకైన శ్రీపాదుడు మూడు సంవత్సరముల పిల్లవాడు. మరి నా బాకీ తీరుటెట్లు అంటిని. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతముగా వర్షించుచుండెను. శ్రీపాదుల వారు తమ దివ్యహస్తములతో వారి కన్నీటిని తుడిచి, తాత నేనుండగా భయమెందుకు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించిన వాడను నేనే, సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము అనిది. శ్రీపాదుడు నా వైపు చూచి, ఓయి నీ బాకీని తీర్చదను పద నీ దుకాణమునకు, నేను నీ దుకాణంలో సేవ చేసి నా బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తర్వాత లక్ష్మి మాత్రము నీ ఇంట నిలవదు, ఆలోచించుకొనుము అనెను. గర్వాంధుడను దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారిని ఎత్తుకుని నా దుకాణంనకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, సుబ్బయ్య నేను శ్రీపాదుని మారుగా నీ దుకాణంలో పనిచేసేదను, నీకు సమ్మతమేనా అనిది. నేను వల్లే ఎంటిని. అంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడా అని అడిగాను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణము అని అంటిని. అంతటా అతడు, అయ్యా నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావలెను, వెల ఎక్కువైనను పర్వాలేదు, దయ ఉంచి నాకు అత్యవసరంగా రాగి పాత్ర ఇచ్చినచో తీసుకుని వెళ్ళిపోయేదను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలు ఉన్నవి, కానీ నేను నా వద్ద ఒకే రాగి పాత్ర ఉన్నదని 10 వరహాలు ఇవ్వగలిగినలా దానిని ఇచ్చేదను అంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రం విధించెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తొడిలో ఉన్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగి పాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించింది. శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్రను అందుకొనెను. శ్రీపాదుల వారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగెను. శ్రీపాదుల వారు జటాధారితో, ఓయి నీ కోరిక తీరింది, నీ ఇంట లక్ష్మి స్థిర నివాసం ఉండును, నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము, నీ భార్యాబిడ్డలు నీ కోసం ఎదురుచూచుచున్నారు అనెను. జటాధారి ఆనందభరితుడై వెడలిపోయెను. నాకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అపలరాజ శర్మని అవమానించవలనే కోరిక ఉండేది. నా కోరిక ఈనాటికి తీరింది. నా గర్వముతో ఈ రోజున రాగిపాత్ర విక్రయముతో నాకు విశేష ధనము సంప్రాప్తించింది. అప్పలరాజ శర్మ నాకు ఇయ్యవలసిన 10 వరహాల అప్పు తీరిపోయిందని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధ విముక్తుడు అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమనరి. మందభాగ్యుడను నేనట్లే చెప్పితిని. నాయనా శంకరభట్టు, అవధూతల నుండి గాని సిద్ధపురుషుల నుండి గాని అనుగ్రహ ప్రసాదముగా రాగిలోహమునకు సంబంధించిన చిన్న శకలమైనను గ్రహించిన ఎడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించుదు. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహముగా పొందిన ఆ జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండి నా శరీరములోను మనస్సులోను ఆత్మలోను అంతర్లీనమై ఉన్న లక్ష్మీ అంశ క్షీణించసాగెను. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును. 32 రాగి పాత్రలున్నగా ఒకటే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదుల వారు సత్యమున చేసిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తరువాత నా దుకాణంలో పరిశీలించగా మిగిలిన 31 రాగి పాత్రలకు బదులుగా ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నాకు అపలరాజు శర్మ నుండి 10 వరహాలు రావాలని దొంగ లెక్కలు చూపించింది. దానికి అనుగుణంగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధముగా లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అపలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదుల వారు దూరము చేసిరి. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతఃసంధ్యయందును సాయం సంధ్యయందును అగ్నిహోత్రము చేయుట విశేష ఫలదాయకము. ప్రాతఃసంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులు విజృంభించుటకు సిద్ధముగా ఉండును. సాయం సంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులు తిరోగమన దిశయందు వారిని చేరును. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునంటినే గాని స్వీకరించుట పోవుట పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విశేషం అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహ అవతారమని శివావతారమని రకరకాలుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయ తత్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు.
దయ ఉంచి సవివరంగా తెలియజేయవలసింది. అంతటా సుబ్బయ్య శ్రేష్ఠి, అయ్యా, మీరు ఆకలికొని ఉన్నారు. నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారము, జాతి కుల భేదములు ఎంచక ఇయ్యవలసిందని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసింది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసింది. నేను ఇంతలో ఆ కనిపించే అరటి చెట్ల వద్దకు పోయి 2 అరిటాకులు కోసుకుని వచ్చేదను. అన్నములోనికి సంభారము, బీరకాయ పప్పు, అది అమృతతుల్యముగా ఉండును అని పలికెను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ జంగిడీలో ఒక రాగి పాత్ర మినహా మరి ఏమీ లేవు. ఆహార పదార్థములు కానీ, ఫలమూలములు కానీ, కందమూలములు కానీ ఏమీ లేవు. పైగా అన్నములోకి ఆదరవుగా బీరకాయ పప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమైనను తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చేదను అని అనుకొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్ల వైపుకు వెళ్ళినాడు. నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడినై వచ్చేతిని. సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులు తెచ్చెను. దాపులనున్న చిన్న తాటి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేశాను. నేను ఈ వింతను ఆశ్చర్యంగా చూచుచుంటిని. అతడు కన్నులు మూసుకుని క్షణకాలము ధ్యానము చేశాను. ఆ తర్వాత తన వద్ద ఉన్న రాగి పాత్రలను తీసుకుని 2 దొన్నెలలోనూ నీరు పోసెను. ఖాళీ రాగి పాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నమును కూడా వడ్డించెను. మేమిరువురు సమృద్ధియు అమృతోపమానము అయిన అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనాలైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలనే ఖాళీగా ఉండెను. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనేశ్వరుడు కర్మకారకుడు. గ్రహముల యందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనేశ్వరుని వలనే ఫలితములను ఇచ్చును. కేతువు అంగారకుని వలనే ఫలితములు ఇచ్చును. కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మ సాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువల్ల శనివారం నాటి సాయంత్రము మహాశక్తిమంతయు చతుర్దశి తిథి, త్రయోదశి తిథి రాహుగ్రహమునకు బలమైన తిథులు. శనిత్రయోదశి యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శనిత్రయోదశి యొక్క ఫలితములు మహాపర్వదనమందు సాయం సంధ్యలో శివారాధన చేయు మానవునకు పూర్వజన్మ సుకృతములు మహాపాపములు అవతరి యొక్క ఫలితములు నిశేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన ఎడల సర్వగ్రహ దోషములు శమించును. యుద్ధములకు, ఆపదలకు, శస్త్రాశ్రముల వల్ల కలుగు అకాల మృత్యువులకు, రుణగ్రస్తులై ఈతిబాధలతో కూడిన జీవితమును గడుపుటకు అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రము నందు కానీ మంగళవారం నాడు కానీ శ్రీపాదుల వారు అరుణవర్ణంతో ప్రకాశించేవారు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వరుని రూపంలో ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియు నరసింహవర్మయు బాపనార్యుల వారును శని ప్రదేశమున చేయు శివార్చనలు పాలు పంచుకునేవారు. ఆ రోజున అప్పలరాజు శర్మ కూడా మహానిష్టతో ఉండేవాడు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి అగు సుమతీ మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమై ఉన్న అనసూయ మహాతత్వమును ధ్యానించేవారు. మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగింది. అందువల్ల పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వారి నుండి కానీ, నరసింహవర్మ వారి నుండి కానీ, బాపనారుల వారి నుండి కానీ ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియు, వారి నుండి ధనమును స్వీకరించకపోవుటయే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదల్చిరి. శంకరభట్టు, శ్రీపాదుల వారు సర్వదేవతా స్వరూపులు. సర్వదేవతా స్వరూపాలకు అతీతమైన మహాతత్వము వారిది. వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యమును పొందిన వారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఇటు చెప్పనారంభించను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పేటికాపురమంతయు దావానము వలె వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పలరాజు శర్మ కనుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమును హత్తుకుని ఎంతసేపు తన్మయాత్మావస్థలో ఉండెను. రాజశర్మ గారి ఇంటికి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యులను కూడా వచ్చిరి. తండ్రిని రుణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారి ఇంటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్ణులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకీ తీరనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లు అవుతానని రాజశర్మ ప్రశ్నించిరి. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనార్యులు శ్రీపాదుని ఇట్లు ప్రశ్నించిరి. ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా? అంతటా శ్రీపాదుల వారు, ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను అని జవాబు ఇచ్చిరి. శ్రీపాదుల వారి స్వరూపము.
బాపనార్యులు, నీవు 3 సంవత్సరముల బాలుడవు, వయస్సుకు మించిన మాటలు పలుకుచున్నావు. అందరి గురించి తెలియటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు, నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకునుచున్నారు, కానీ నేను అనుకున్నట్లేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందు ఉందును. నేను లేనిదే సృష్టి స్థితిలయములు జరగనేరవు. నేను సాక్షిభూతుడైన వీటన్నిటినీ గమనించుచుందును. బాపనార్యులు, శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమునందు ఉన్నట్లు తలిచినంత మాత్రాన చంద్రమండలమందు ఉన్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవం ఉండవలెను. సర్వజ్ఞతత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ ప్రభు యొక్క లక్షణములు. శ్రీపాదులు, నేను సర్వత్రా స్థితమై ఉందును. ఆదితత్వమును ఆయా అవసరాలను బట్టి నేను అచట ఉన్నట్టు వ్యక్తమగు చుందును. వ్యక్తము కానంత మాత్రాన నేను అచట లేనట్లే కాదు. జీవరాశులన్నిట్లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికి వల్లే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోసమునందు ఉన్నట్లు నీకు అనుభవం వచ్చినచో ఆ కోసమునందు నేనున్నట్లు నీవు భావించవదవు. నేను నీకు అనుభవం ఇవ్వనంత మాత్రాన నేను ఆయా కోసములలో లేనని కాదు దాని అర్థము. నేను సర్వత్రా సర్వే ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములు నా పాదపీఠిక కడ ఉన్నవి. నా సంకల్పమాత్రము చేతనే సృష్టి అంతయు ఏర్పడింది. నేను సర్వశక్తివంతుడు అగుటలో ఆశ్చర్యమేమున్నది? అప్పలరాజు శర్మ, నాయనా, చిన్ననాటి నుండి నీవు మాకు సమస్యాత్మకంగా ఉన్నావు. నీవు పదే పదే దత్తప్రభువును అనుచున్నావు. నృసింహ సరస్వతి అని మరి ఒక అవతారముగా వచ్చేదనని పదే పదే చెప్పుతున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయు నాటకమనియు బూటకమనియు పదే మనశ్చాంచల్యం వలన కలిగిన తెలివిమాలిన తనమనియు రకరకాలుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మకర్మలు ఆచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభూతలమని అవతార పురుషులమని చెప్పుకోవడం కేవలం అహంకారంగా నిర్ణయించబడును. అప్పుడు శ్రీపాదులు, తండ్రి, నీవు చెప్పునది నేను కాదంటం లేదు. సత్యమునే వచించవలను కదా. నా పాలబాకీ విషయం వచ్చినప్పుడు నాకు వినోదముగా ఉన్నది. పంచభూతముల చేత సాక్ష్యం ఇప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలగదా? నభోబండలమందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడు కాదు అన్నంత మాత్రాన సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియో మనుష్యులమనియో భావించి మానవతత్వమున ఏ విధముగా అనుభవించుచున్నారో అదే విధముగా నేనును సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగి దత్తుడనడి తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితిలయములు పొందుచుండవచ్చును, కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడు కాకపోవట ఎట్లు? బాపనార్యులు, శ్రీపాద, జటాధారి కనుమరుగైన తర్వాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద ఉండవలసిన రాగి పాత్రలు 31లో 1 మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారము చేసి వాటిని మాయము చేసితివా? శ్రీపాదులు, సర్వమును కాలకర్మవశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనులంఘీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్తపుజారి. అటవీ ప్రాంతముల దత్తదర్శనము అరుదుగా చేయుచుండును. ఇతనిలో శ్రీవాంచ వెర్రి తలలు వేసింది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి పూర్వీకులనే ఆరాధించబడే ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదల్చెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు కత్తెకు ఇచ్చును. లోకులలో దత్త విగ్రహము దొంగలు అపహరించిది అని చెప్పెను. జటాధారి అయి వచ్చిన వాడు లౌకిక బంధముల్లో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వ జన్మలో కంసాలిగా ఉండగా ధనమును కాసపడి దత్త విగ్రహాన్ని కరిగించెను. ఫలితముగా ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడిగా జన్మించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు పూజలు చేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో శ్రీమంతుల ఇంట జన్మించెను. పూర్వజన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు కంసాలి నరసింహదేవుని విగ్రహముగా ఎదురుగా ఈ రాగి పాత్రలను వేసెను. అందుచే దైవ సంకల్పం వల్ల నృసింహుని 32 అవతారముల అంశలు ఈ రాగి పాత్రలలో ప్రవేశించెను. ఈ జన్మంలో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యము పోగొట్టవలసిందని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురం రావలసిందనియు, నా చేతుల మీదుగా రాగి పాత్ర స్వీకరించవలసిందనియు, దానికి గాను 15 వరహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసిందనియూ చెప్పితిని.
అతడు అట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన స్థితిలో తీరిపోవునట్లు నేను అతనిని అనుగ్రహించుదని. అతను అప్పుల బాధ నుండి తప్పించుకొనుటకు జటాధారి అయి మారువేషమును తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వము తెలిసినట్లే కదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుండి అక్రమంగా 10 వరహాలు వసూలు చేయదలిచెను. ఇతనికి 10 వరహాలు లభించినట్లు చేసేదని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యబలమంతయు హరించి వేసితిని. ఓ ఈ సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వెకిలి చేష్టలన్నీ నాకు తెలుసును. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకుని నా వంటి పశుబాలురకు కావలసిన తినుబండారాలు అమ్ముకొనుచు దీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీకంటేనూ కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడింది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టాజితము సరిపోయింది. నీవు కూడా అన్నము కూడా లభించిన దీనస్థితికి చేరినప్పుడు నీ వద్దనున్న రాగి పాత్ర నుండి జలము, అన్నము, బీరకాయ పప్పు మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనా పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా ఉండెను. వారి కన్నులు అగ్ని గోళములుగా ఉండెను. మరియు వారు, ఓ సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారం కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో ఉన్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు బీదవాడు అగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడి పుచ్చుకుని నేను చెప్పిన పనిని చేయము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధముగా రాగి పాత్రను అనుగ్రహించును అని కఠిన స్వరముతో పలికిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులేరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, తాత భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహము వలదు. నేను శ్రీపాదులను వల్లభుడను అయిన తత్వము కదా. వైశ్యకులమునకు శాపమిచ్చదని అనుకొనిచున్నావు. వాసవి మాత తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా ఉండునట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చదేమోనని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కుల భేదములు ఉండవు. అట్లే భక్తునకు కూడా జాతి కుల భేదములు ఉండవు. ఆర్యవయస్సులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యులు పూర్వయుగములో లాబాద మహర్షి కాదా? నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాబాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యుల వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నేను నీకిచ్చు జంగిడి వేరుగా ఉన్నది. దానిలో దత్తమిఠాయి నిండుగా ఉండును. ఎంత ఇచ్చిననూ తరిగేది కాదు. ఎవరికి కంటికి కనిపించేది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి కనుక నాది తరము నడుచుచుండగా, అందువలన నీ వంశమునందు 33వ తరము నడుచుచుండగా, బాపనార్యులు 33వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఎంట అచ్చముగా నా జన్మస్థానమును నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికి, మల్లాది వారికి, పైండా వారికి కూడా ఇదే నా అభయము. మీ వంశస్థుల్లో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గముతో చేసినైనా ఆరాధించిన ఎడల దత్త సునకముల రూపములో, అదృశ్య రూపంలో కాపలా కాయిచూ ఉండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపాలలో అదృశ్య సునక రూపముగా సదారక్షగా ఉండును. అంతటా పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిది. వారు కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాట రాలేదు. సుమతీమాత ఇదంతా కళా వైష్ణవమాయ అనే సందేహంలో పడెను. అప్పలరాజు శర్మ మనస్సు మోగపోయెను. శ్రీపాదుల వారి అన్నదమ్ములిద్దరూ శ్రీపాదుల వంక భయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా? ఏమిటి వింత అని ఆలోచించి ఉండేది. నా యొక్క అజ్ఞానమునకు, హేళన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేను ఇట్లంటిని. శ్రీపాద, ఆయా స్పందన శక్తులు మానవ రూపము పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి కదా. మరి ఇది శ్రీలంపటము కాక మరేమిటి? అవతార పురుషుల విషయంలో ఇది లీల. మరి మాబోటి వారి విషయంలో శ్రీలంపటము. ఏమి పక్షపాత వైఖరి? శ్రీపాదులు ఇట్లనిది. శ్రీకృష్ణునకు అష్టభార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేకాని నీవనుకున్నట్లు శ్రీలంపటుడు కాదు.
అది దేహబంధము ఎంతమాత్రమూ కాదు, కేవలము ఆత్మ సంబంధ రీత్యా భార్యలు, భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడే మానవత్వం పొందినట్లు శపించబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించింది. దేవేంద్రుడు 5 రూపాలు ధరించి పాండవులుగా జన్మించాడు. ద్రౌపది పంచభృతిక అయినను శయనసుఖములు పొందినది కేవలము అర్జునునితో మాత్రమే. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకునే అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే. మత్స్య యంత్రము కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములు ఉండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలెను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగా ఉన్నది. క్షమాగుణములో భూదేవిని పోలి ఉండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరగబో విషయములన్నీ తెలియను. కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియను. అయితే అది జరుగుటకు ముందు ఎన్నో సంఘటనలు జరగవలసి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీ తలుచుకున్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా ఉండేది. అందువల్ల సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించేది. భీముడు తిండిపోతూ భోజనము మిక్కుటగా చేయటం వల్ల మహాబద్ధకస్తునిగా తయారయ్యాడు. అందువల్ల అతడు తన పనులను తాను చేసుకున్నట్టు యందు కూడా బద్ధకము వహించేవాడు. కావున ద్రౌపది భీముడితో వ్యవహరించినప్పుడు దాసీ దాని వలె ప్రవర్తించేది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు తన మనస్సును వేధించేవి. అందువల్ల ద్రౌపది ధర్మరాజుకు మంత్రి వలె చక్కటి సలహాలు ఇచ్చేది. నకులుడు 2 వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యానికి సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసేది. భోజన పదార్థములు రుచికరముగా అతని మనస్సుకు సంతృష్టినిచ్చేవి. అతని యుద్ధ విద్య సాధనకు అనుగుణములైనవి తయారు చేసి ద్రౌపది అందించేది. తల్లి బిడ్డ మనసు తెలుసుకుని అడగకుండానే భోజ్యములు అందించినట్లు ద్రౌపది నకులతో వ్యవహరించేది. శయ్యాసుఖమును అందించట్లో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించేది. ధర్మభంగము కాకుండా పంచభృతృక అయినను శయ్యాసుఖమును ఇచ్చినది ఒక్క అర్జునుడికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖము అందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరూ ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంగత మంగళగిరిలో పానకాల స్వామిని దర్శించినప్పుడు కాలకర్మ కారణవశమున చింతామణియు బిల్వమంగళులను నీకు అచట తారసపడగలరు. నీవు వారిని పీఠికాపురము తీసుకువచ్చెదవు. అప్పుడు నీకు ధర్మబోధ చేసేదను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకునిది. శ్రీపాదులు వర్మగారితో ఇట్లనిది, తాత, మనిద్దరము రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయేదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడ భూమాత నన్ను, శ్రీపాద ప్రభు, నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆత్మత్రాణ పరాయణుడైన నాకు అని బిరుదు కదా నాకు అనెను. అంతటా వర్మగారు, నాయన శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు శ్రీ పీఠికాపురం నందు సమీపమునే కదా భూములున్నవి. అందుచేత అచ్చట పల్లెను ఏర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలిచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలుకిచ్చి జమీందారీ వ్యవహారములు చూచుటకు నాన్నగారికి కరణీకమునకు నియోగించినా బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు కదా అనిది. శ్రీపాదులు నవ్వుచూ, తాత, నీవు నీ జమీందారీ విషయమనే ఆలోచించితివి కానీ నా జమీందారీ విషయమును గురించి ఆలోచించట్లేదు. నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయమందువు. తరువాత శ్రీపాద, నీవు ఈ కరణీకము చేయవలసింది అని అందువు. గండికోట శ్రీపాద శ్రీవల్లభరాజ శర్మ పలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేనే చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైంది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మణులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలిని కదిలించుట. మనుషులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగతము కావలసిన యోగ రహస్యము. పీఠికాపుర కుండలిని మల్లాదివారి, పైండావారి, వచ్చవాయి వారి 33వ తరములో కదిలించవచ్చును. అప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశమునందలి ప్రతీక్షణమును సద్వినియోగము చేసుకొనుడు అని చెప్పిరి. నాయన శంకరభట్టు, నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో శాశ్వతముగా ఉండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వైభవము.
నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో ఉన్నది. శ్రీపాదుల వారు తామే స్వయముగా శ్రీకృష్ణుడని చెప్పుటలో హాస్యాస్పదంగా అజ్ఞానంతో ప్రశ్నించింది. శ్రీపాద, నీవు కృష్ణుడంచున్నావు, మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారమును కూడా కలరా? అంతటి శ్రీపాదుల వారు మందహాసముతో, నా యొక్క అష్టవిధి ప్రకృతయే అష్టభార్యలు, నాది షోడశకళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరము నుండి, నా మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభ అవతారం అనేది ఈ దివ్యాత్మల నుండి దశ దిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతి క్షణములోనూ వెలువడుచుండును. ఈ విధముగా ప్రతి క్షణము ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మల నుండి, ఆత్మతత్వముల నుండి 10x10x10,000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా 16 కళల నుండి 16,000 స్పందనలు వెలువడుచుండును. అవన్నీ నా 16,000 గోపికలే. పూర్వావతారమున అవి మానవ రూపంలో ఆవిర్భవించినవి. ఈ అవతారములన్నీ నిరాకారముగా స్పందనాశీలముగా తయారైనవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీ లేదు. అవన్నీ నన్నే ఆరాధించినట్లు అగును. నాలోని శివస్వరూపము, విష్ణుస్వరూపము, బ్రహ్మస్వరూపము అన్నీ ఆరాధించవచ్చును. అదేవిధముగా నాలోని వివిధ దేవతలు స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకాల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకాల సాధనావస్థలు, కాలకర్మ కారణములు ఎన్నో జీవ పరిణామంపై ప్రభావము చూపును అని వివరించిరి. నృసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహని 32 రూపములు దర్శనములు ఇచ్చినవి. అవి 1 కుండపాద నరసింహమూర్తి, కోప నరసింహమూర్తి, దివ్య నరసింహమూర్తి, బ్రహ్మాండ నరసింహమూర్తి, సముద్ర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, వీర నరసింహమూర్తి, క్రూర నరసింహమూర్తి, బీభత్స నరసింహమూర్తి, రౌద్ర నరసింహమూర్తి, ధూమ్ర నరసింహమూర్తి, వహిని నరసింహమూర్తి, వ్యాఘ్ర నరసింహమూర్తి, బిడాల నరసింహమూర్తి, భీమ నరసింహమూర్తి, పాతాళ నరసింహమూర్తి, ఆకాశ నరసింహమూర్తి, వక్ర నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, శంఖ నరసింహమూర్తి, సత్య నరసింహమూర్తి, అద్భుత నరసింహమూర్తి, వేగ నరసింహమూర్తి, విదారణ నరసింహమూర్తి, యోగానంద నరసింహమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, భద్ర నరసింహమూర్తి, రాజనరసింహమూర్తి, శ్రీవల్లభ నరసింహమూర్తి, మిగతా 30వ నారసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూసెను. 31వ నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూసెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించేది స్వామి సమర్థునిగా చూసెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజు, కన్యామాసమందు శ్రవణ నక్షత్రము, ద్వాదశి నాడు సోమవారము, సిద్ధయోగములో శ్రీ వెంకటేశ్వరుడు అర్చనారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విళంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పుపత్రము రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిర నక్షత్రమందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రమందు అవతరించాడు. వైశాఖ శుద్ధ దశమి తిథియందు ఉత్తర పలుగుని నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములో సుధన్వుడికి నాగకన్యక ద్వారా నిర్మించినవాడు ఆకాశ మహారాజు. అతని సోదరుడే తొండమానుడు. వసుదానుడు ఆకాశరాజు కుమారుడు. శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుదావుడికి సగము, తొండమానునికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో, నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయు మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామము సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశాస్త్రరీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపునకు ఎట్లు తీసుకురాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మ గారి భూముల యందు శ్రీపాదులు ప్రదర్శించిన విచిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలమునందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరగనున్నదియు, వారి ఆఖరి అవతారముగా కల్కావతారముకు ముందు జరగబోవు లీలలను వివరించి చెప్పెదను అని వచించి నన్ను దాపులనే ఉన్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచ్చట 2 ఈతాకుల చేపలు ఉండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరమునకు కాపలా కాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగములు.
వారి స్మరణ మాత్రమున అనేక జన్మల నుండి పేరుకొనిపోయి ఉన్న పాపరాశులు భస్మీపటలము అగును. ఓం శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీ గురుదత్త జయ గురుదత్త.